మేఘ వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం అంటే ప్రజలు వేయలేదు అంతే. ప్రజలు వేయలేదండి. మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు ఇచ్చాము, పొల స్థలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు అనుకుంటారు కదా ప్రతి వాళ్ళు. నేను గెలుస్తానంట. ఇప్పుడు సాధ్యమే కదా నాన్న అదే అనుకునేది. ఇప్పుడు ఆయన చేసే పని ఆయన చేశాడు, ప్రజలు కాదనుకున్నారు. ఇక మనం చేసేది ఏం లేదు కదా. అది కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నాను నూజివీడు ప్రతి కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరు ఇల్లు స్థలాలు, ప్రజలకు ఇల్లు స్థలాలు, ఇల్లు కట్టాలా, రోడ్లు వేయాలా, అవి ఉంటే చాలు. సార్ 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అవుద్ది అవుద్ది. పైన మోదీ ఉన్నాడండి, ఎందుకు అవదు? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే సంక్షేమ పథకాలు 1 సంవత్సరం ఇచ్చాడండి, తర్వాత నరికేశాడు. తర్వాత 3వ సంవత్సరం ఇంకా నరికాడు. 4వ సంవత్సరం బులుక్కుంది. అది సార్ పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కాదు, వైసీపీ కారణం. చంద్రబాబు కారణం వైసీపీ. చంద్రబాబు పై లెవెల్ వరకు కట్టేసి వదిలేశాడు. దాన్ని ఇంకా ఇంకా ఒక అడుగు తగ్గించి ప్లాట్ఫామ్ వేశారు, వీళ్ళు గేట్లు పెట్టారు. ఎవరేమో రేగిపోయిందిగా, మొత్తం గొయ్యి పడిపోతున్నాం. ప్రాజెక్టే పడిపోద్ది కొన్నాళ్ళకి. మరి ఎదరు గొయ్యి పడుతుంటే పడిపోదు, ఇసో దోడేస్తుంది. అంతేగా నాన్న. దానికి కారణం చంద్రబాబు నాయుడు అంటున్నారు కాబట్టి. అంటే డయాఫ్రామ్ వాళ్ళు 45 గంటల్లో కట్టి గిరీష్ బుక్ రికార్డు కొడదామని చెప్పి దానికి కట్టాల్సిన టైంలో కట్టకుండా వాడటం వల్ల పడిపోయింది అంటున్నారు. టైం తీసుకున్నారు, కట్టలేదు. పోలవరం కడితే చింతలపూడి ఎంత కిలోమీటరు. రైతులందరూ బాగుపడేవాళ్ళే కదా. రైతుల నోట్లో మట్టి కొట్టాక టీటుకో ఇళ్ళు ఇవ్వాలా. టీటుకో ఇళ్ళు ఇస్తే జగన్ కాదనరు కదా. ఏయా కాదనరు కదా. జగన్ ఇస్తే జగనే మంచోడు అనేవాళ్ళు. ఇవ్వకేగా టీటుకో ఇళ్ళు ఇవ్వాలా, పోలవరం చేయాలా, దాన్ని నాశనం చేశాడు. ఏది అమరావతి మొత్తం నాశనం అయిపోయింది. ముళ్ళ కంచులు విన్నారా, కంచులు. ఆయన చేస్తే ఆయనకి వేసేవాళ్ళుగా జనం, చెయ్యికేగా ఓట్లు వేయింది. అందుకనే ఈయన్ని తెచ్చుకున్నారు జనం, ప్రజలు. రిషికొండ మీద మీ అభిప్రాయం అంటే కొంతమంది ప్రభుత్వ భవనం అని, కొంతమంది కాదు జగన్మోహన్ రెడ్డి జనం సొమ్ముతో ఎన్ని భవనాలైనా కట్టుకుంటాడు వాడు. జనం సొమ్ముతో 26 బిల్డింగులు కట్టాడు 26 జిల్లాలో. రుషికొండ ఏంటి, ఏం చేసుకుంటాడు చెప్పండి? ఏం చేసుకుంటాడు? ప్రజలు పంచమానండి, భేద సాధవులకు ఇచ్చామనండి, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చేస్తే కష్టపూర్తి చర్య అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యాలు కూల్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కార్యాలు కాదు, రోడ్డు మీద పార్టీ ఆఫీస్ కట్టాడు. అది కట్టాడు, జనాన్ని తెలియక వాగుతున్నారు. నీ ఇల్లు నీకే ఉంది. నువ్వు ప్రజలు నడిచే దోవని కట్ చేసి 2 పార్టీ ఆఫీసులు కట్టావు. జనం వెళ్ళట్లా, మలుపు పెట్టారు. అక్కడ ఉన్న లేబర్ అంతా తీసేశారు. లేబర్ని తీసి నువ్వు పార్టీ ఆఫీస్ కట్టుకున్నావు. మరి పార్టీ ఆఫీసు జనానికి అడ్డమైనప్పుడు పార్టీ ఆఫీస్ ఎందుకు? అందుకని అది తీశారు తప్ప మన జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నది ఏమేమి ముట్టుకోవాలా. అంతే. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలపడు. ప్రజలే తీర్పు. ప్రజలు లేదే ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేడు. ప్రజలు వేస్తేనే కదా అయ్యా ఓట్లు. ప్రజలు వేయలేదు, ఓడిపోయాడు. ఎవడు బాగా చేస్తే వాడికే. అంతే. ఎలక్షన్ కాకుండా ఈవీఎంలు కానీ బ్యాలెట్ పేపర్ అవన్నీ వస్తుందండి. మేము కూడా వైసీపీ, కానీ మనము ప్రజలు సంతోషపడతా చెప్పుకునే మాటలు అవి దొంగ వ్యవహారాలు. మరి 250 అప్పచెప్పారు, మనకి 150 అప్పచెప్పారు. అప్పుడు ఏ ఈవీఎంలు వీడు చెయ్యికేగా నీకు ఇచ్చారు అంటారండి. అలాగే నువ్వు కూడా అనుకో ఇక, అంతే. అది మాత్రం తప్పు. ఇయో వరప్రసాద్ ఇస్తున్నాడు రోజు స్టేట్మెంట్, విన్నారా? వరప్రసాద్ ఇస్తున్నాడు. ఈఎంలు అనేది మనం సరదా పడతాకే తప్ప అవి నేను ఒప్పుకోను. వాడు పొలిటికల్ ఎంపీయే కదా. అవి మోసం, తప్పు ఆ మాటలు అని అన్నాడు. అంతకని ఇంకేంటండి.